ఇవన్నీ పోస్ట్ పోన్ అయ్యాక కొత్త డేట్కి రిలీజ్ అవుతాయన్న ఎంతో కొంత కాన్ఫిడెన్స్తో ఉన్న సినిమాలు. కానీ కొన్ని మాత్రం రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నాయి, కానీ కొత్త డేట్ ఇద్దామా వద్దా అంటూ ఇంకా డైలమాలో ఉన్నాయి. శ్రీనివాస మంగాపురం చిన్న సినిమా అయినా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా. RX100 మంగళవారంతో కంటెంట్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్న అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న 4వ సినిమా. అంతేకాదు, సీనియర్ స్టార్ హీరో కృష్ణ ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త తరం హీరో జయకృష్ణ, రవీనా టాండన్ కూతురు రాషా కాంబినేషన్లో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా జూలై 9న రిలీజ్ డేట్ ఇచ్చింది. అయితే జూలై 10న అఖిల్ లెనిన్ మూవీ రిలీజ్ అవుతోంది కాబట్టి శ్రీనివాస మంగాపురం డేట్ పోస్ట్ పోన్ చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. నిఖిల్ హీరోగా చేస్తున్న స్వయంభూ సినిమా అయితే ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందో లెక్కే లేదు. నిఖిల్, భరత్ కృష్ణమాచారి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మ్యాసివ్ పీరియాడిక్ యాక్షన్ మూవీ నిఖిల్ కెరీర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఈ సినిమా లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయింది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్కి, ఏప్రిల్ తర్వాత ఇప్పటి వరకు కొత్త రిలీజ్ డేట్ ఇవ్వలేదు టీం. సాయిధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు కూడా అంతే. 100 కోట్ల బడ్జెట్, సాయిధరమ్ తేజ్ కంప్లీట్ మేకోవర్, సరికొత్త స్టోరీ ఇవన్నీ కలిసి ఈ సినిమా మీద ఫుల్ బజ్ క్రియేట్ చేశాయి. తీరా సినిమా చూద్దామంటే థియేటర్లోకి మాత్రం రావటం లేదు. ఈ సినిమా కూడా పోయిన సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే అప్పట్నుంచి ఇప్పటి వరకు రిలీజ్ ఊసే ఎత్తలేదు సంబరాల ఏటిగట్టు. అడవిశేష్ సినిమాలు కూడా ఈ సంవత్సరం చాలాసార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. ఆల్రెడీ రిలీజ్ అయిన డెకాయిట్ 2-3 సార్లు డేట్ మార్చుకుని ఏప్రిల్ 10న థియేటర్లోకి వచ్చింది. కానీ మే 1కి రిలీజ్ అవ్వాల్సిన గూఢచారి 2 మాత్రం ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయలేదు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అవ్వాల్సిన గూఢచారి 2కి శేష్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇవన్నీ ఒకెత్తు, చిరంజీవి విశ్వంభర ఒకెత్తు. అసలు రిలీజ్ అన్న ఊసే ఎత్తడం లేదు ఈ స్టార్ మూవీ. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్లో సోషియో ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర పోయిన సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది. అది కాస్త సమ్మర్కి మారింది. సమ్మర్ నుంచి జూన్ అన్నారు. జూన్ అయిపోతున్నా కొత్త డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేసే ఆలోచనలో లేరు మేకర్స్. మరి ఇలా పోస్ట్ పోన్ అవుతున్న సినిమాలు కొత్త రిలీజ్ డేట్లు ఎప్పుడిస్తాయో, ఆ డేట్కి అయినా రిలీజ్ అవుతాయో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే.